ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 91వ శ్లోకం. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్యయౌవనా మదశాలిని. తత్వాసన 24 తత్వములతో కూర్చబడినది చరాచర జగత్తు. 24 తత్వములకు మూలమైనదియు అతీతమైనది పరాశక్తి. తత్వములందు అంతర్గతంగా ఉంటూ వాటి ఉనికిని తెలుపుతుంది, వాటికి చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ తత్వములకంతటికీ అధిపతి సాక్షిత్వం కలది పరమేశ్వరి. అందుకే అమ్మ తత్వాసన. ఓం ఐం హ్రీం శ్రీం తత్వాసనాయై నమః. తత్వమయీ. ఈ సృష్టికి ముందు, సృష్టిలోనూ, సృష్టి తరువాత కూడా ప్రకాశించే పదార్థం పరాతత్వం. అదే చిత్ శక్తి రూపం. తత్సత్యం అంటే సత్యమైనది, శాశ్వతమైనది పరాతత్వం. తత్ అను శబ్దం చేత సూచించబడినది. తత్ అన్నదే పరబ్రహ్మస్వరూపం, పరమాత్మ. దీనిని అనుభవమునకు తెచ్చుటకు గాని, అవగాహనకు తెచ్చుకొనుటకు గాని సాధన అవసరం. సాధన చేయువాడు సాధకుడు. సాధకునిలో చైతన్య రూపంలో ఉండునది ఆత్మతత్వం. ఉపాసించేవారు ఉపాస్య దేవతాతత్వం ఒకటే అన్నదే దృఢపడుతుంది. అదే త్వమేవాహం అను స్థాయి. సర్వం ఖల్విదం బ్రహ్మ. తత్ అను పదార్థం సర్వత్రా ఉన్నదను దానినే గీతాచార్యుడు అయమాత్మా సర్వభూతానాం అని అన్నారు. పరతత్వమునకు రూపమగు పరమేశ్వరి సర్వత్రా వ్యాపించి ఉన్నది. అందుకే అమ్మ తత్వమయీ. ఓం ఐం హ్రీం శ్రీం తత్వమయ్యై నమః. పంచకోశాంతరాస్థిత. పంచకోశములంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అన్నము చేత పెరుగు శరీరం స్థూల శరీరం, ఇదే అన్నమయ కోశం. ప్రాణము, అపానం, వ్యానాది 10 రకములగు వాయువుల సమ్మేళన శరీరమే ప్రాణమయ కోశం. 10 రకములగు వాయువుల సహకారం చేత జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వ్యాపారములను సంకల్పించి నిర్వర్తించేది మనోమయ కోశం. మనోసంకల్పములను వికల్పములను చక్కగా వివేచించి నిర్దేశించున్నది విజ్ఞానమయ కోశం. ఈ 4 కోశములలో 3 కోశములు భావనకు మాత్రమే అందుతాయి. వీటిలో దేనికినీ చిక్కుబడక ఆనందమే తన రూపంగా భాషించున్నది నిరంతర సుఖస్వరూపం ఆనందమయ కోశం. ఈ 5 కోశములు జీవుని గత జన్మ కర్మ ఫలాన్ని అనుసరించి ఉంటుంది. అనగా జీవుని జన్మ తత్వమునకు కారణమవుతూ ఉన్నాయి. ఓం తత్సత్ అను మాటలు బ్రహ్మమును నిర్వచించే పదాలు. శరీరగతంగా ఉన్న జీవుడే త్వంగా పిలువబడుతూ ఉన్నాడు. పంచకోశములలో అంతర్లీనమైన చిత్ స్వరూపం తత్గా కూడా పలుకబడుతూ ఉంది. తత్ అన్నను త్వం అన్నను పరమాత్మయే. పంచకోశాంతరస్థిత. ఓం ఐం హ్రీం శ్రీం పంచకోశాంతరస్థితాయై నమః. నిస్సీమ మహిమ. సర్వకార్యకారణములకు కర్త, సర్వాంతర్యామిని పరాశక్తి. జగత్తును సృష్టించుట, వారి వారి కర్మ ఫలితములను అనుసరించి జీవులకు శరీరములను, జీవన విధానమును సమకూర్చుట, రక్షించుట, కాలబద్ధంగా సంహరించుట, ప్రళయకాలంలో చరాచర జగత్తును మరుగుపరుచుట,
మరుగుపరచిన జగత్తును బీజరూపంలో అనుగ్రహించుట అన్నవి జగన్మాత మహిమలు. ఇటువంటి మహిమలు త్రిమూర్తులకు కూడా సాధ్యం కానివి. సీమా అనగా అవధి, నిస్సీమ అనగా అవధి లేకుండా ఉండుట. జగన్మాత సామర్థ్యమునకు అవధులు లేవు. తత్ అంటే తానే, త్వం తానుగా ప్రకాశించు అమ్మ మహామహిమాన్వితురాలు. అమ్మ నిస్సీమ మహిమగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం నిస్సీమ మహిమాయై నమః. నిత్య యవ్వన. నిత్యమైనది, సత్యమైనది పరాశక్తి. కాలమునకు సంబంధించిన మార్పులు జననం మొదలు మరణం వరకు వచ్చు మార్పులు. అమ్మ కాలమునకు అతీతమైనది, జననాది మార్పులకు అందనిది. సదా షోడశ వర్షాంచ నవయవ్వన దర్పిత. సదా 16 సంవత్సరముల జవ్వని జగజ్జనని. అందుకే అమ్మ శ్యామా అను పేరుతో పిలువబడుతూ ఉంది. కాలమునకు అందక సదా యవ్వన దశలోనే ఉండు అమ్మ నిత్య యవ్వన. ఓం ఐం హ్రీం శ్రీం నిత్య యవ్వనాయై నమః. మదశాలిని. మదం అనగా ఆనందమని అర్థం. ఆనందో బ్రహ్మ. ఆనంద స్వరూపమే బ్రహ్మం. నిత్యానందం, సంతోషములు హద్దులేనివి. అవధులు లేని ఆనందానుభూతినే మదం అని విజ్ఞానుల మాట. తనయందే సర్వం, తానే సర్వమునకు ఆధారం, తనకన్నా మించిన వస్తువన్నది లేదన్నదే ఆనందాధికత్వం. దానికి రూపైనది పరాశక్తి. అద్వితీయం, అనంతం, అవ్యయం అగు అమ్మ మదశాలిని. ఓం ఐం హ్రీం శ్రీం మదశాలిన్యై నమః.